హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైం చూసాను. ఇంతవరకు ఎప్పుడైతే ధ్వజస్తంభం ప్రతిష్టాపన చూడలేదు. హోమాలతో, కలచాలతో, పూజలతో 5 రోజుల నుంచి చాలా మంచిగా జరిపించారు. ధ్వజస్తంభం ఎందుకు నిలుపుతారో తెలుసా? ధ్వజము అంటే జెండా అని అర్థము. జెండా అంటే విజయానికి, కీర్తికి, సమృద్ధికి ప్రతీక కదా. మన మనిషికి వెన్నెముక ఎలాగో ఈ ధ్వజస్తంభం కూడా దేవుడి గుడి ముందర ఉంటే అంత శక్తి అంట. పూర్వమైతే అంటే ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, కానీ పూర్వం అయితే అప్పుడు వెహికల్స్ లేవు కదా, ఎద్దుల బండ్లను నడక ద్వారా అయితే వెళ్ళేవారంట. అప్పుడు ఆ సమయంలో గుడి తలుపులు మూసేస్తున్నప్పుడు ఈ ధ్వజస్తంభం చుట్టూ తిరిగి అక్కడ ప్రదక్షిణ చేసి దేవుని మొక్కుకొని వెళ్ళేవారంట. ఆ ధ్వజస్తంభంలో ఉండే శక్తి ఆ దేవునికి తెలియజేసేదంట, పలానా భక్తులు వచ్చారు స్వామి అని. అంత ప్రాముఖ్యత అంట గుడి ఎదురుగా ధ్వజస్తంభం ఉండడం వల్ల. నిజంగానే ఫస్ట్ టైం నేను ఇలా ధ్వజస్తంభం ప్రతిష్టాపన చూస్తాను. చాలా సంతోషం అనిపించింది, చాలా అదృష్టం కూడా ఇటువంటి దాంట్లో పాల్గొనడము. ప్లీజ్ వీడియోని ఇస్తే లైక్ చేయండి.